పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. హలో షఫీ సార్. హలో అండి. డబ్బు సంపాదించాలి అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుందండి. బట్ ఇన్కమ్ సోర్స్ అనేది ఎటేపు నుంచి ఏ విధంగా మనం క్రియేట్ చేయొచ్చు అనే దాని మీద మాత్రం అవగాహన ఉండదు. ఇప్పుడు డబ్బు ప్రతి ఒక్కరికి కావాలి, కానీ ఏ విధంగా మనీ జనరేట్ చేయాలనే దాని మీద అవగాహన ఉండదు. బట్ ఆ సోర్స్ని ఎన్ని టైప్స్లో మనం క్రియేట్ చేయొచ్చు అంటారండి ప్రస్తుతం ఉన్న ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి? ఓవరాల్గా కాన్సెప్ట్ చెప్తాను నేను. ఇన్కమ్ సోర్స్ ఏంటి అంటే ESBI అనే కాన్సెప్ట్ ఉంది. ఇది క్లారిటీ ఉండాలి. నేను డబ్బు సంపాదిస్తున్నానని ప్రతి వ్యక్తి అనుకుంటాడు. నువ్వు ఏ రకమైన డబ్బు సంపాదిస్తున్నావు, ఇంకెన్ని రకాల డబ్బు సంపాదించే మార్గాలు ఉన్నాయో క్లారిటీ ఉండాలి కదా. ESBI అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ అంటే ఎంప్లాయ్మెంట్, అంటే ఎక్కడో దగ్గర ఉద్యోగం చేయడం. రెండోది ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఓకే. బి అంటే బిజినెస్ మ్యాన్, బిజినెస్ చేయడం. ఐ అంటే ఇన్వెస్ట్మెంట్. డిఫరెన్స్ ఏంటో చూద్దాం ఇక్కడ. అసలు ఏంటి డిఫరెన్స్ ఏంటిది అంటే ఈ క్లారిటీ వస్తే నేను ఎక్కడున్నా నాకు తెలుస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ అంటే ఏంటి? ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు, తనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? తన టైం ఈక్వల్స్ టు మనీ. అంటే తను వెళ్ళి టైం ఇస్తే టైంకి డబ్బులు వస్తాయి, అవునా? ఒక నెలకి 10 రోజులు వెళ్ళలేదనుకోండి, డ్యూటీకి జాబ్కి వెళ్ళలేదనుకోండి, ఆ 10 రోజులు శాలరీ కట్ అవుతుంది. టైం తగ్గిపోతే మనీ కట్ అవుతుంది. టైం ఈక్వల్స్ టు మనీ. ఇది క్లారిటీ వచ్చేసింది. అంటే తను టైం ఇస్తేనే డబ్బులు వస్తాయి, లేకపోతే. సెకండ్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇక్కడ కూడా టైం ఈక్వల్స్ టు మనీయే, కాకపోతే కొంచెం లిటిల్ మోర్ మనీ అయి ఉంటుంది. లిటిల్ మోర్ మనీ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే తను ఎక్కడో జాబ్ చేయట్లేదు, తనకు తానే జాబ్ ఇచ్చుకున్నాడు, తనకు తానే పని పెట్టుకున్నాడు, తనే పని చేసుకున్నాడు. అది బిజినెస్ అని కొంతమంది అపోహలు ఉంటారు, అది కాదు, అది వేరే విషయం. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో టైం ఈక్వల్స్ టు మోర్ మనీ అనుకోండి. మూడోది బిజినెస్. ఒక బిజినెస్ మ్యాన్ అంటే ఏంటి? బిజినెస్ మ్యాన్కి తన టైం ఈక్వల్స్ టు మనీ కానే కాదు, అసలు టీమ్ ఈక్వల్స్ టు మనీ, పీపుల్ ఈక్వల్స్ టు మనీ. అంటే తను ఒక టీమ్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు, ఒక పీపుల్ సెట్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు, టీమ్ని బిల్డ్ చేస్తాడు. టీమ్ అంటే పీపుల్ ఈక్వల్స్ టు మనీ అవుతుంది ఇక్కడ కదా. అంటే బిజినెస్ మ్యాన్ టైం కాదు ఇన్వెస్ట్ చేస్తుంది, అక్కడ పీపుల్ని సెట్ చేస్తున్నాడు ఒకటి. తర్వాత ఇన్వెస్టర్ ఉన్నాడు. ఇన్వెస్టర్ విషయంలో తన మనీ ఈక్వల్స్ టు మోర్ మనీ అనేది ఇన్వెస్టర్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు ప్రతి వ్యక్తి ఆలోచించుకోవాల్సింది అంటే నేను ఈలో ఉన్నానా, ఎస్లో ఉన్నానా, బిలో ఉన్నానా, ఐలో ఉన్నానా అన్న విషయం రావాలి. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ కన్నా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కన్నా బిజినెస్ కన్నా ఇన్వెస్ట్మెంట్. అంటే మనము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్న ఆలోచన రావాలి, అవునా కదా. ఈ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే మనం ఎక్కడున్నామో మనం తెలియాలి. చాలామంది అసలు ఈ 4 రకాలు ఉన్నాయన్న విషయం ఏదో తెలుసు అంటే తెలుసు, కానీ క్లారిటీ ఉండదు. ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో, ఓహో నేను చేయాల్సిన జర్నీ ఇంకా ఉంది. చూడండి, ఇంకా ఇక్కడ చాలా పెద్ద మిస్టేక్ ఏంటంటే అనేక మందిని మీరు అడిగితే మీరేం చేస్తున్నారు, నేను బిజినెస్ చేస్తున్నా అంటాడు. నిజంగా తన బిజినెస్ మ్యాన్ కాదు, తను బిజినెస్ మ్యాన్ కాదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తెలిసి నాది యాక్చువల్గా ఇంతకుముందు నల్గొండ డిస్టిక్, ఇప్పుడు సూర్యాపేట జిల్లా కోదాడలో చిన్నప్పుడు నేను అబ్జర్వ్ చేసిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒక మెడికల్ షాప్ని చూసేవాడిని. అంటే ఆ 30 years బిఫోర్ విషయం చెప్తున్నాను. స్కూలింగ్లో ఉన్నప్పుడు ఒక మెడికల్ షాప్ చూసేవాడు. దాంట్లో ఒక అంకుల్ కూర్చొని ఉండేవాడు. ఎవరైనా మెడిసిన్స్ కావాలంటే వెళ్తారు, కొంటుంటారు, వెళ్తుంటారు. అతను అలాగే కనిపిస్తుంటాడు అనమాట. ఆ షాప్ అనేది 2 రోడ్స్కి మధ్యలో ఉంటుంది, కార్నర్. ఇంకొక షాప్ చూసేవాడు, అది కూడా మెడికల్ షాప్. అది కూడా 30 years నేను చూస్తున్నాను. ఓకే, అతను కూడా మెడికల్ షాప్ రన్ చేస్తున్నాడు. ఓవరాల్గా అబ్జర్వ్ చేసి ఇప్పుడు కూడా ఇది షాప్ ఇలాగే ఉంది, ఆ షాప్ అలాగే ఉంది. అతను అక్కడే కూర్చున్నాడు, ఇతను ఇక్కడే కూర్చున్నాడు. 30 years అయిపోయింది. ఈ రోజు వెళ్ళినాగానే ఆ 2 అక్కడే ఉన్నాయి. ఆ పేర్ల ప్రసాదం నేను చేయను ఇప్పుడు, ఆ షాప్స్ ఏంటి మనది వద్దు కాబట్టి. ఓకే, అయితే సరే, ఈ వ్యక్తి నెలకి 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు. అంటే ఓవరాల్గా చూడండి బిజినెస్ అలా ఉంది. ఆ రెండో షాప్ ఏదైతుందో నెలకి 10 లక్షలు సంపాదిస్తున్నాడు. ఎందుకంటే తను ప్రజలతో ఎక్కువ కాంటాక్ట్స్ మెయింటైన్ చేస్తాడు, పీపుల్ రిలేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది తనకి, కొంచెం ఎక్కువ స్టాక్ మెయింటైన్ చేస్తాడు, కొన్ని బేసిక్ ఇన్వెస్ట్ ఎక్కువ చేస్తాడు. కాబట్టి ఇక్కడ అయ్యే బిజినెస్ కన్నా 10 times ఎక్కువ బిజినెస్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఈ ఇద్దరిలో ఇతనికన్నా అతను బెస్ట్ బిజినెస్ మ్యానా కాదా? అవును కదా, అవుననే అనిపిస్తుంది. తను కూడా అవును అనుకున్నాడు, కానీ ఆన్సర్ ఈజ్ నో. ఇదే తప్పు. ఆయన బిజినెస్ మ్యానే కాదు. బిజినెస్ మ్యాన్కి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఉన్న డిఫరెన్స్ తెలియక ప్రతి సెల్ఫ్ ఎంప్లాయీ కూడా తన బిజినెస్ చేస్తున్నాను అనుకుంటాడు. బిజినెస్లో టైం ఈక్వల్స్ టు మనీ కాదు. తను షటర్ తీసుకొని కూర్చుంటేనే వ్యాపారం అవుతుంది. 1 లక్ష రూపాయల 10 లక్షల పక్కన పెట్టండి, 1 కోటి రూపాయల పక్కన, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు క్వశ్చన్ కాదు. నువ్వు ఉంటేనే వ్యాపారం అవుతుందంటే అది బిజినెస్ కాదు. పీపుల్ ఈక్వల్స్ టు మనీ, దట్ ఈస్ అ బిజినెస్. ఓనర్ యొక్క ప్రమేయం లేకుండా, ఓనర్ యొక్క ప్రజెన్స్ లేకుండా ఉండడమే బిజినెస్. 30 సంవత్సరాల ముందు నువ్వు కూర్చున్నావు, ఇప్పుడు కూడా నువ్వు కూర్చున్నావు అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్.
నీకు నువ్వు ఏదో ఉపాధి ఇచ్చుకున్నావు, ఉపాధికి తక్కువ ఎక్కువ జీతం వస్తుందన్నమాట. సో ఈ క్లారిటీ లేకపోవటం వల్లనే వ్యాపారం అంటే ఏంటో మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. బిజినెస్ కావాలి. ఉదాహరణకి సింపుల్ చెప్తాను. సడన్గా ఒక నెల రోజుల పాటు మీరు మీ కుటుంబంతో పాటు మీ పిల్లలతో పాటు ఎక్కడైనా టూర్కి వెళ్ళిపోతే మీ వ్యాపారంలో ఉన్న ఆదాయం తగ్గిద్దా పెరిగిద్దా? తగ్గిపోద్దండి. తగ్గిపోతుంది అంటే అది వ్యాపారం కాదు, అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. మీకు ప్రెసెన్స్ లేకపోతే ఇన్కమ్ తగ్గిపోయింది, వ్యాపారం ఆగిపోయింది అంటే అది బిజినెస్ కాదు. దాన్ని బిజినెస్ అనుకోవడం, నేను బిజినెస్ చేస్తున్నాను అనుకోవడం ఫూలిష్నెస్. ఇంత బేసిక్ పాయింట్ కూడా తెలియకుండా ఎంతమంది ఉన్నారు? 99.9% ఉన్నారు. ఎందుకంటే మనందరికీ కూడా ఐకేఈ సిండ్రోమ్ ఉంది. నాకు తెలుసు అన్న ఒక ఫీలింగ్ వల్ల, నేర్చుకోవడం లేకపోవడం వల్ల ఇలాంటి బ్లండర్ మిస్టేక్స్లో ఉన్నాము. ఎప్పుడైతే రియలైజేషన్ అవుతుందో, ఓహో నేను బిజినెస్ చేయట్లేదా, ఇప్పుడు నేను బిజినెస్ చేయాలంటే ఏం చేయాలని క్వశ్చన్ వస్తుందిగా. బిజినెస్ చేయాలంటే ఏం చేయాలంటే ఎస్ ఇలా చేయాలి, ఇలా చేయాలి, నేర్చుకుని ముందుకు వెళ్ళిపోతాం. అందుకే బిజినెస్ డెవలప్మెంట్ వర్క్షాప్స్ నేను కండక్ట్ చేస్తాను, ఆన్లైన్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాను. కానీ దీని యొక్క అవేర్నెస్ చాలా తక్కువ మందిలో ఉంటుంది. మీరు చెప్పిన పాయింట్ చాలా కరెక్ట్ సార్. ఇందాక చెప్పిన పాయింట్, అందరు నేను బిజినెస్ చేస్తున్నాను అనుకుంటారు, కానీ ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మోడ్. ఎగ్జాక్ట్లీ. అంటే తను ఫూల్ చేసుకుంటున్నాడుగా. 100%. అంత ఫూల్ ఎందుకు అయ్యాడు తెలుసా? ఐ నో, నాకు తెలుసు. ఉదాహరణకి నేను ఏదైనా వీడియో రిలీజ్ చేసి ఒక వర్క్షాప్ ఉంది, బిజినెస్ నేను నేర్పిస్తాను, బిజినెస్ ఎలా చేయాలి నేర్పిస్తానంటే అందరూ ఎలా అనుకుంటారంటే నా వ్యాపారం గురించి ఇతనికి ఏం తెలుసు, నాకు ఇతనే వ్యాపారం నేర్పిస్తాడు, అసలు నా వ్యాపారంలో ఏబిసిడి కూడా తనకి తెలియదు కదా అన్న ఆలోచనలోకి వస్తారు చాలామంది. అది యాక్చువల్గా విషయం ఏంటంటే సార్, పూర్తి ప్రపంచంలో వ్యాపారాలు 2 రకాలేనండి. 2 రకాలు. ఒకటి ప్రొడక్ట్ రిలేటెడ్ బిజినెస్, లేక సర్వీస్ రిలేటెడ్ బిజినెస్. మీరు ఏదో ప్రొడక్ట్ ప్రజలకు ఇస్తున్నారు, లేకపోతే ఏదో సర్వీస్ ప్రజలకు ఇస్తున్నారు. ఏ బిజినెస్ అయినా ఒకటే, ఏ బిజినెస్ కైనా సైన్స్ ఒకటే, ఫార్ములా ఒకటే. సో ఫార్ములా, బేసిక్ ఫార్ములా నేర్చుకుంటే ఒకటి కాదు 100 వ్యాపారాలు చేయొచ్చు. సో లెర్నింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్కమ్ సోర్సెస్ అనేవి 4 రకాలు ఉన్నాయి. మనం ఉండాల్సిన ఎంప్లాయ్మెంట్లో కాదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కాదు, బిజినెస్లోకి వెళ్ళాలి. బిజినెస్ నుంచి మనం ఇన్వెస్టర్గా కూడా ఎదగలగాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ సెన్స్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అంటే కొంచెం డెప్త్ నాలెడ్జ్ కావాలనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఇన్కమ్ సోర్స్ కానివ్వండి, లేదంటే హౌ టు అర్న్ మనీ అనేది. ఎస్. సో ఆ కోర్స్ కావాలి అనుకున్నటువంటి చాలామంది ఉన్నారు. ఎస్ ఎస్. క్లాసెస్ ఏమన్నా ఉంటాయా మీ దగ్గర? ఉంటాయి. అంటే బిజినెస్ మీదనే నేను ఫోకస్ చేస్తున్నాను ఇప్పుడు. యాక్చువల్గా నాగరాజు గారు, నాకు రియలైజేషన్ ఏంటంటే, మీరు గమనించి ఉంటారు, గతంలో నేను స్టూడెంట్ బేస్ చేసుకుని నేను మోటివేషన్ చాలా చేశాను. మీరు చూసుంటారు, స్టూడెంట్ బేస్ చేసుకుని, యూత్ని బేస్ చేసుకుని. మరి బిజినెస్ మీద ఏంటి అంటే నాకు వచ్చిన క్లారిటీ ఏంటంటే, ఈరోజు బిజినెస్ అనుకొని ఎంతమంది అయితే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లోకి వస్తున్నారో అది వారికి వచ్చే నష్టం కాదు, నెక్స్ట్ జనరేషన్ కొలాప్స్ అయిపోతుంది. దీనివల్ల నెక్స్ట్ జనరేషన్ కొలాప్స్ అయిపోతుంది ఫైనాన్షియల్గా. అంటే ఇప్పుడు స్ట్రగుల్లో ఉంటే నెక్స్ట్ జనరేషన్ కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు నిలబెట్టాలి అంటే, ఫ్యూచర్ ఇండియా స్ట్రెంత్గా మారాలంటే, సొసైటీ స్ట్రెంత్గా మారాలంటే, ఏ కోణంలో ఆరోగ్యపరంగా ఆర్థికంగా అయినా ఉండాలంటే బిజినెస్ క్లారిటీ రావాలి అన్న ఎప్పుడైతే క్లారిటీ నాకు వచ్చిందో, బిజినెస్ మీదనే ఫోకస్ చేసి బిజినెస్ ట్రైనింగ్స్ ఇస్తున్నాను నేను. ఆఫ్లైన్ వర్క్షాప్స్ కానివ్వండి, ఆన్లైన్ వర్క్షాప్స్ కానివ్వండి, బిజినెస్ మీదనే నెంబర్ ఆఫ్ క్లారిటీగా వర్క్షాప్స్ ఇస్తున్నాను. సో ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చండి? ఏప్రిల్లో, కమింగ్ మంత్ ఏప్రిల్లో చూసుకుంటే, April 2కి మనం ఒక ఆన్లైన్ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం. దాంట్లో యూనిక్ పాయింట్ ఏంటంటే హౌ టు ఎర్న్ మనీ అంటే హౌ టు మేనేజ్ మనీ. అంటే ఇక్కడ చూడండి, ఎందుకు ఈ విషయం అంటే, డబ్బు సంపాదించడము చాలామంది అంటారు నేను సంపాదించేసాను అంటారు. సంపాదించిన తర్వాత ఏమైందంటే మునుగుతాడు. నిజంగా చూడండి, డబ్బు సంపాదించడం 100 మందిలో 90 మంది లాస్ అవుతున్నారు, గ్యారంటీగా. మీరు అడిగి చూడండి. ఎందుకంటే ఫైనాన్షియల్గా బాధపడుతున్నానంటే, ఎందుకు బాధపడ్డాడు, మునిగిపోయాను అంటాడు. ఎందుకు మునిగిపోయావు? సంపాదించిన తర్వాత మునిగిపోయాడు, మేనేజ్మెంట్ తెలియదు. సో హౌ టు ఎర్న్ మనీ, హౌ టు మేనేజ్ మనీ, ఈ 2 క్లబ్ చేసి వర్క్షాప్ హౌ టు ఎర్న్ మనీ అని ఒక ఆన్లైన్ వర్క్షాప్ ఉంది. April 2కి ఆర్గనైజ్ చేస్తున్నాము. నిజంగా అది కొన్ని వేల కుటుంబాలకి ఫైనాన్షియల్గా స్ట్రెంత్గా మార్చబోతున్నటువంటి వర్క్షాప్ నేను బిలీవ్ చేస్తాను ఖచ్చితంగా. సో ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ చేసుకోండి. తప్పకుండా. మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్.